హాయ్ అండి. ఈరోజు మనం ఎక్కువ మసాలా యూజ్ చేయకుండా ఎగ్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ ఒక మిక్సీ గిన్నెలో 2 టమాటాలు, 3 లవంగాలు, 2 ఇలాచీలు, అల్లం వెల్లుల్లి 2 తీసుకొని మిక్సీ పట్టి పక్కనైతే ఉంచుకోవాలండి. తర్వాత ఒక బాండిలో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులోనే పోపు దినుసులు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, అలాగే ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు ఒకటి తీసుకొని ఆయిల్లో వేసుకొని వేపుకోవాలి. ఆనియన్స్ అన్ని మంచిగా వేగాక అందులో కొంచెం కరివేపాకు, మనం ముందు మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటా పేస్ట్ని అయితే అందులో వేసేసుకోవాలి. తర్వాత కొంచెం ఉప్పు, పసుపు, తగినంత కారం వేసుకున్నాక కొంచెం సేపు తిప్పాలి. తర్వాత కొంచెం వాటర్ అయితే పోసుకోవాలండి గ్రేవీ కోసం. వాటర్ కొంచెం ఉడికాక మనం ముందు అయితే ఉడకపెట్టుకున్న ఒక 4 గుడ్లను అయితే కోసి అందులో వేసేసుకోవాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి దించేసుకుంటే సరిపోతుంది.